మీరు వాడే ఐరన్ బాక్స్ డీటెయిల్స్ కోసం చెప్పండి అక్క అని ఒకరు కామెంట్ చేశారండి. నేను వచ్చేసి 5 ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నాను. యాక్చువల్గా అంతకంటే ముందు వాడేదాన్ని కానీ కింద మీద నా పొరపాటు వల్లే పడిపోయేదనమాట. పడిపోయి అస్తమానం రిపేర్ వచ్చేది. అది కింద పడిపోకూడదండి. పడిపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి కాకపోయినా ఇంకోసారి అయినా రిపేర్ వస్తుంది. సో ఈసారి నేను జాగ్రత్తగా పెట్టుకున్నాను అనమాట. 5 ఇయర్స్ అస్సలు రిపేర్ రాలేదు. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. కాటన్, నైలాన్, సిల్క్, ఊలు, కాటన్ అవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి. హీట్లో ఉన్నప్పుడు మీకు గ్రీన్ లైట్ అనేది ఆఫ్ అవుతుంది. హీట్ తగ్గిపోయిన తర్వాత గ్రీన్ లైట్ అనేది మళ్ళీ ఆన్ అవుతుంది అనమాట. సో దాన్ని బట్టి మనం ఇండికేషన్ అనమాట, హీట్ ఎక్కింది మీరు ఐరన్ చేసుకోవచ్చు అని ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. చాలా బాగుందండి. నేను ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే తీసుకోండి. ఇది మనకి గమ్ పెట్టి జాయిన్ చేసేటప్పుడు గమ్ మార్క్ అతుక్కుంటున్నాయి అంటున్నారు కదా, తర్వాత పోతాయి. ఏదైనా తడి బట్ట మీద ఐరన్ చేసుకుంటే ఖచ్చితంగా పోతాయి. అదేం పెద్ద ప్రాబ్లమే కాదు. కానీ ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదా, చాలా ఎక్కువ రోజులు వచ్చిందనమాట. మంచి కంపెనీ బజాజ్ ఎలక్ట్రానిక్ అనమాట. ఎవరికైనా కావాలంటే చూడండి.